డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న వైసీపీ లబోదిబోమంటోంది. ఈ తరుణంలో వైసీపీలో అసంతృప్తులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. మొన్నటి వరకు జగన్ నిర్ణయాలకు జై కొట్టిన వారు నేడు నెమ్మదిగా బయటకొస్తున్నారు. ముఖ్యమంత్రి మా మాటిని అధికారులు మా మాట వినింటే మాత్రం మేము ల్యాండ్ టైటిల్ యాక్ట్ మనల్ని కొంప ముంచుతుంది. మేము ఆ రోజు కూడా చెప్పాం, గడప గడపలో తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతున్నారు, మీరు దీన్ని మొత్తం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఇప్పుడే వద్దు, దాన్ని ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన వరకు దాని గురించి ఆలోచన చేయొద్దంటే మాత్రం ఎవ్వరు కూడా దాన్ని మా వాళ్ళు సమర్థించడానికి చూసినారు. కానీ తెలుగుదేశం వాళ్ళు పని కట్టుకొని నామినేషన్ వేసిన విత్రాయిల వరకు కూడా పాండ్యం నియోజకవర్గంలో రాంభూపల్లికి గెలిచాడని కేవలం ఈ వారం రోజులు మొత్తం 10 రోజులలో మొత్తం సీన్ మొత్తం ఈ ల్యాండ్ టైటిలింగ్లో ఒకటి బాగా దెబ్బపడింది. మాకు పట్టు అనుకునే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మా లీడర్లమ్మడి తిరిగిన రైతులు కూడా వాళ్ళ భూములు పోతాయని భయపడి వీళ్ళు చెప్పే మాటలకైతేనే ఇంకొకటైతే బుక్కుల మీద ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ మీకోసం, మీ ఫోటోలు వేసుకున్నారో అవి వెళ్ళి ఎక్కడైనా ఇవి తాకట్టు పెట్టచ్చు అని చెప్పారు. చాలా మంది లేడీస్ చెప్పడం జరుగుతుంది. ఇంట్లో ఉండేటోళ్ళు ఎవరైనా వాళ్ళకి ఎవరు ఓటేసినామంటే మా భూములు గుంజుకోవడానికి భయపడి మేము తెలుగుదేశానికి ఓటేసినామని చెప్పడం జరుగుతుంది. అంటే అంత పరిస్థితి మేము మా చేతులారుగా మమ్మల్ని ఎవరు ఓడగొట్టలే, మేము కొన్ని తప్పుదారులు చేయడం వల్లనే మేము ఓడిపోయినాం తప్ప ఏదో వాళ్ళు. దాంతోపాటు ఇసుక పాలసీ ఒకటి కూడా మాకు అది ఒక పెద్ద మైనస్. టౌన్లో ఉండే గౌండాలు కానీ వీళ్ళందరూ కూడా కూలీలు పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా టోటల్గా వాళ్ళందరూ కూడా దీని ప్రాబ్లం. అది కూడా ఒక రెండోది మైనస్ పాయింట్. మూడోది మందుబాబులు అంతా కూడా ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ కానీ మేము మందు దండిగా ఇస్తాం, మీరు మంచి మందు తాగండి మీ సంసారాలలో పోగొట్టుకొని చెప్పే నాయకులు ఎవరిని చూడలేం కానీ ఇప్పుడు కొత్తగా మనం చూడడం జరిగింది. మీకు మందు ఇచ్చేస్తాము, నాణ్యమైన మందు ఇస్తాం, తక్కువ రేటుకి ఇస్తాం, బాగా తాగండి అని చెప్పే నాయకులు మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అదే ఒకటి. ఇంకా లేడీస్కు మాత్రం మేము ఆ రోజే చెప్పడం జరిగింది, మొత్తం మనం కూడా లేడీస్కి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. 1,00,000 రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పినంటే ఈరోజు మా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. కానీ మా ముఖ్యమంత్రి ఆలోచన చేసింది ఒకటే, లేని డబ్బుల కోసం మనం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తాం, మనము ఎలక్షన్లో మాట చెప్పినది ప్రతి ఒక్కటి నెరవేర్చాలనేదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అందుకే మాటలు మనం ఉండే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా మనం చేయలేమనే ఉద్దేశంతోనే ఎంతవరకు చేయడానికి అవకాశం ఉందే అదొకటి చేయడం. మా మేనిఫెస్టో పాత మేనిఫెస్టో ఇది తింటే ఏం లేవు, వాళ్ళు ఇచ్చే దాంట్లో దండిగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఇంటింటికి ప్రతి లేడీస్ ఆలోచన చేసేది ఏముంది, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉండరు అంత అమ్మ ఒడి వస్తుందని వాళ్ళు ఆలోచన. దాంతోపాటు 18 ఏళ్ళు పైన ఉండే వాళ్ళకి అందరు కూడా నెలకు 1,500 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి. మాజీ సీఎం జగన్ ని టెన్షన్ పెడుతున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికే చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఓటమి చవిచూసిన జగన్ అధికార పక్షంతో సతమతమవుతున్నారు. నమ్ముకున్న వారే నట్టేట ముంచడంతో అయోమయంలో పడ్డారు. ఈ తరుణంలో సొంత పార్టీ నేతల నుంచే ఆయనపై విమర్శలు వినిపిస్తున్నాయి. మొదటి రోజు ధనంజయ రెడ్డి కారణమంటే రెండో రోజు సజ్జల కారణమంటూ మాజీ సీఎంకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఏకంగా ఓటమికి కారణం జగన్ చుట్టూ ఉన్నవారే కారణమంటూ సొంత మనుషులే ఆరోపిస్తున్నారు. జక్కంపూడి రాజాతో మొదలైన విమర్శల వాన ఆ తరువాత జక్కంపూడి, పొట్టి సత్యనారాయణ, కాటసాని వరకు వచ్చింది. కొన్ని విషయాల్ని నిజంగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు బహుశా మా వైపు కూడా ఏదైనా ఎక్కడైనా పొరపాటు ఉంది అని అనుకుంటే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రిలాగా గంటల తరబడి కూర్చోబెట్టడం, కూర్చొని కూడా కాదు నుంచుని, లోపలికి వెళ్తే
ఆయనకి తీరిక లేనట్టుగా, ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా, మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా, కోరుకొండ భూములకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి అని చెప్పి ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం. ఆ సమస్యకి పరిష్కారం చూపించండి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి, ధనుంజయ రెడ్డి దగ్గరికి 10 సార్లు తిరిగినప్పుడు అదే పనిగా రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. మరోవైపు వైసీపీ ఘోర పరాజయంతో గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. అయితే ఇంత జరిగినా జగన్ తీరులో ఎలాంటి మార్పు లేదంటున్నారు వైసీపీ నేతలు. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా ముఖ్య కార్యకర్తలతో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సమావేశం నిర్వహించి ఓటమికి గల కారణాలను వెళ్లగక్కారు. ఈ ఎన్నికల్లో తాను ఒక్కడినే ఓడిపోలేదని, రాష్ట్రమంతా ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారులు తమ మాట విని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వాపోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తమ ఓటమికి ప్రధాన కారణమని కాటసాని చెప్పుకొచ్చారు. ఈ యాక్ట్ వల్లే తమ కొంప ముంచిందని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దని తాము ఎంత మొత్తుకున్నా ఎవ్వరూ తమ మాట పట్టించుకోలేదని కాటసాని రాంభూపాల్ రెడ్డి వాపోయారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నారని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, వైసీపీ ఓటమికి గల కారణాలను ఒక్కొక్కరుగా బయటకు వచ్చి వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటమి పాలైన తర్వాత కూడా జగన్ తీరులో మార్పు లేదని కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు జగన్తో ఉండే అవకాశం ఉందా? త్వరలోనే వీళ్ళు పార్టీ మారే ఛాన్స్ ఉందా? రైట్ ప్రియా, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి చాలా చిత్రంగా ఉంది. అసలు ఆ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియని అయోమయం పరిస్థితుల్లో ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు ఉన్నారు. ఏదైతే ఎన్నికల ప్రక్రియ జరిగిన తర్వాత ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు కొందరు. ఆ తర్వాత 1-2 సర్వేలు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని కూడా బెట్టింగులు, 100 కోట్ల రూపాయలు బెట్టింగ్ చేసి వైఎస్ఆర్సీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళి కొంతమంది ఆత్మహత్యాయత్నం చేసి మరి కొంతమంది జరిగారు. వారిని ఆదుకునే పరిస్థితి కూడా ఎక్కడా కనిపించలేదు. ఇక ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ తర్వాత కూడా ముందుగా ధనుంజయ రెడ్డిపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శల వర్షాన్ని గుప్పించారు. ఆ తర్వాత మరొకసారి చూసుకుంటే కనుక వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ మంత్రులు జోగి రమేష్, విడుదల రజని, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు నేతలు కూడా విమర్శల వర్షాన్ని గుప్పించారు. తాజాగా చూసుకుంటే ఇక ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పలువురు కీలకమైన నేతలు బయటకు వచ్చి జగన్ తీరుపై విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్నారు. జగన్ మూలంగానే ఓడిపోయామని చెప్పి తాజాగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, అలాగే కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి కొంత అయోమయంగా నెలకొని ఉంది. చాలామంది దిగువ శ్రేణి నేతలైతే మాత్రం దగ్గరలో ఉన్న వెంటనే పార్టీ మారేందుకు కూడా వందలాది మంది నేతలు సిద్ధమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరొక వైపు ప్రజాప్రతినిధులుగా గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి కానీ క్రింది స్థాయి కార్యకర్తల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. గత 5 సంవత్సరాలుగా 2014 నుంచి 19 వరకు కార్యకర్తలకి, నేతలకి అనుదండంగా ఉండి నిత్యం ప్రజల్లో ఉండే జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 కనుక ఎవరికి అందనంత దూరంలో ఆయన ఉన్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆయన తీరు ఇంకా మారలేదు. పార్టీ ఓడిపోయి దాదాపుగా వారం రోజులు గడుస్తున్నా కానీ ఇంకా ముఖ్యమంత్రిగానే భ్రమలో ఉన్నారు. కనీసం బయటకు వచ్చి ఏం జరిగింది ఏంటి అనేది జిల్లాల వారీగా, నియోజకవర్గ వారీగా సమీక్ష చేస్తున్న పరిస్థితి కూడా ఎక్కడా కనిపించట్లేదు. కనీసం పార్టీ గురించి ఆలోచించే ధోరణి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పి కూడా ఆ పార్టీ నేతలైతే వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత ఘోర పరాజయం తర్వాత కూడా కనీసం జగన్మోహన్ రెడ్డిలో ఇంచెవెత్తు కూడా మార్పు లేదు. ఆయన పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పార్టీ మనుగడే కష్టం ఏర్పడుతుందని చెప్పి కూడా ఆ పార్టీ నేతలైతే విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో జగన్ వైఖరి ఏ రకంగా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు అనే దానికి సంబంధించి. ప్రస్తుతం అయితే ఒకవైపు ఓటమి, మరొక వైపు కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, ఇంకొక వైపు సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న విమర్శలు, ఇంకొక వైపు ఎవరైతే తాను నమ్ముకొని వీరే గెలిపిస్తారని చెప్పి సజ్జల కానీ, ధనుంజయ రెడ్డి కానీ, ఐపాక్ కానీ లాంటి వారు నట్టంట ముంచడంతో తెలియని అయోమయ స్థితిలో ప్రస్తుతం అయితే జగన్ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అయితే ఓటమిలో తీవ్రమైన చక్రబంధంలో ఉన్నారని చెప్పి కూడా మనం భావించాలి ప్రియా.
రైట్ శివ, అలాగే ఓటమికి గల కారణాలు బేరీజ్ వేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలు చెప్తున్నారు. జగన్ చుట్టూ ఉన్న అధికారుల వల్లే ఈ ఓటమి కారణమని ఒకరు, లేదు జగనే దీనికి కారణమని మరొకరు, లేదు కొన్ని పాలసీలు కొన్ని యాక్ట్ల వల్ల కూడా ఓటమి చెందాము, ఎవరు వాళ్ళని ఓడించలేదు, వాళ్ళే వాళ్ళకై వాళ్ళ ఓటమికి కారణమయ్యారు అంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. సో ఇప్పటికీ వాళ్ళ ఓటమికి గల కారణాలైతే సరైన క్లారిటీకి వచ్చారా? స్పష్టమైన క్లారిటీకి వచ్చారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్ని బేరేజ్ వేసుకుని ఆయా రాజకీయ పార్టీలు గత ఎన్నికలను తీసివేస్తే 2024 ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ రెండు అంశాలు కొనసాగాయి. దాదాపుగా దేశ చరిత్రలో ఏ పార్టీ చేయని సాహసం 81 మంది ఎమ్మెల్యే అభ్యర్థులని మార్చింది వైఎస్ఆర్సీపీ. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నారు, నన్ను చూసి ఓటేస్తారు, నా ఫోటో ఉంటే చాలు అని చెప్పి చాలాసార్లు చెప్పారు. ఆయనే కాదు, చాలామంది అప్పట్లో ఉన్న మంత్రులు, మేరువా నాగార్జున, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, అలాగే తానేటి వనిత, రాయలసీమ సంబంధించిన అనేక మంది మంత్రులు కూడా జగన్ ఫోటో జరిగితే చాలు అని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు మొత్తం మీద చూసుకుంటే ఓటమికి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏం జరిగినా కానీ దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుందనేది ఇప్పుడు పార్టీ నేతల వాదనగా కనిపిస్తూ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ధనుంజయ రెడ్డి కానీ ఏమి చెప్పినప్పటికీ ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాదయాత్ర, సుదీర్ఘమైన పాదయాత్ర చేసి 5 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకున్న వ్యక్తి ఈ స్థాయిలో కేవలం ఇంటికే పరిమితం అయితే వేరే వాళ్ళు యాక్టివ్ అయినప్పుడు దానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎమ్మెల్యేలతో మంత్రులతో ఎందుకు మాట్లాడలేదు, కార్యకర్తలతో ఎందుకు సమావేశం నిర్వహించలేదు? సో వీటన్నిటికీ అంటే కారణాలు విశ్లేషించుకోవడానికి సజ్జల కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, ఐపాక్ కావచ్చు, కానీ అంతిమంగా ఎటువైపు చూసినా కానీ దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత 100కి 100% జగన్మోహన్పై ఉంటుందనేది ఆ పార్టీ నేతల అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. సో మొదటగా ధనుంజయ రెడ్డి, సజ్జల లేకపోతే కొంతమందిపై ఆరోపణలు చేసిన మెజార్టీకి సంబంధించి ఫస్ట్ ధనుంజయ రెడ్డి, అలాగే సజ్జల, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ముగ్గురే ప్రధానమైన కారణంగా భావిస్తున్నారు. సో వారిద్దరికి సంబంధించి ఒకరు ప్రభుత్వ అధికారిగా రిటైర్డ్ అయ్యారు, మరొకరు మీడియా రంగం నుంచి కూడా సలహాదారుడిగా వచ్చారు. సో వారిద్దరికి వచ్చే నష్టం లేదు, లాభం లేదు. కానీ అంతిమంగా వైఎస్ఆర్సీపీని నమ్ముకున్న లక్షలాది మంది కార్యకర్తలు, నేతలు జగన్మోహన్ రెడ్డిని నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. దీని అంతటికీ జగన్మోహన్ రెడ్డి కారణం. ఆయన తీరులో మార్పు రావాలనేది వైఎస్ఆర్సీపీ ముఖ్యమైన నేతలు, అలాగే ఆ పార్టీ కార్యకర్తలు అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక వినయం అయితే చేసుకుంటా ఉన్నారు. ప్రియా. రైట్ శివ, అలాగే అంటే రిజల్ట్ వచ్చి ఎన్నికల రిజల్ట్ వచ్చి ఇప్పటికే వారం రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఓటమికి గల కారణాలను సరైన సమీక్ష నిర్వహించకుండా, అంటే జస్ట్ ఒక ఫార్మల్ మీటింగ్ చేసి అంతటితో వదిలేసి ఇప్పుడు బయటకు రాకుండా, కార్యకర్తలతో మాట్లాడకుండా ఇంకా కూడా అదే తీరును కొనసాగిస్తుంటే కనుక వైసీపీ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కూడా 5 సంవత్సరాల పార్టీ నడుపుతారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గత 4 రోజుల కాలంగా కూడా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఫలితాలు 4వ తేదీ వచ్చినాయి. 6వ తేదీన అందుబాటులో ఉన్న నేతలతో జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అది కూడా చాలా లిమిటెడ్, సరిగ్గా పట్టుమని 20 మంది కూడా లేని పరిస్థితి కనిపించింది. ఆ ఒక్క రివ్యూ తప్ప అసలు ఎందుకు ఓడిపోయాము, ఓటమి గల కారణాలు ఏంటి, ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రకమైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉన్నాయి రెండు. ఒకటి ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంకు, 2 రాయలసీమ. కానీ ఆంధ్రప్రదేశ్లో 27 ఎస్సీ నియోజకవర్గాలుంటే దాదాపుగా 23 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి కుటుంబ ఓటు బ్యాంక్గా ఉన్న ఎస్సీ సామాజిక వర్గం ఆ తర్వాత 2 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీకి డౌట్ అయింది. కానీ 27 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకుందంటే ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం కూడా ఏ విధంగా వ్యతిరేకత ఉందనేది స్పష్టమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి రానున్న రోజుల్లో అండగా ఉంటుందా ఉండదా అనేది మాత్రం ఆ పార్టీ నేతలకు కూడా స్పష్టత లేదు. ఇక రెండో దానికి సంబంధించి 5 ఎస్టీ నియోజకవర్గాలు ఉంటే దాదాపుగా 3 ఎస్టీ నియోజకవర్గాల్లో కూటమి గెలుపొంది. కేవలం పాడేరు, అరకు 2 అసెంబ్లీ స్థానాలు తప్ప ఎక్కడా కూడా ఆ పార్టీ గెలుపొందిన పరిస్థితి కనిపించలేదు. ఇక మూడోది 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి రాయలసీమలో. తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం ఈ 4 జిల్లాలకు సంబంధించి 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంటే 2014లో దాదాపుగా 43-44 అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ. ఇక 2019లో చూసుకుంటే దాదాపుగా 48 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీకి అవసరం చేసుకుంది. కానీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో 0,
ఆ తర్వాత చిత్తూరులో 2 అసెంబ్లీ స్థానాలు, కడప సొంత జిల్లా ముఖ్యమంత్రిది పులివెందులతో పాటు బద్వేలు, రాయచోటి ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలను అక్కడ గెలుపొంది. 10 అసెంబ్లీ స్థానాలు ఉన్న కడప జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాల్లోనే వైఎస్ఆర్సీపీ గెలుపొంది. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి 2 వచ్చినాయి. సో రాయలసీమకు సంబంధించి 4 జిల్లాలు ఉంటే రాయలసీమకు ఆనుకొని ఉన్న జిల్లా నెల్లూరు. వాస్తవానికి నెల్లూరుని సగం రాయలసీమలో మరి సగం కోస్తాంధ్రలో వేస్తారు, కానీ రాయలసీమకే ఎక్కువగా కూడా టచ్ అయి ఉంటుంది. అటువంటి నెల్లూరు జిల్లాలో అలాగే వైఎస్ఆర్సీపీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న జిల్లా కూడా అది. ఈ జిల్లాలో అయితే వైఎస్ఆర్సీపీకి 0 వచ్చిన పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే 4 జిల్లాలు రాయలసీమకు సంబంధించి కేవలం 7 స్థానాలని రాయలసీమలో కైవసం చేసుకుంది. 2 ప్రకాశం జిల్లాలో గెలుస్తుంది, అలాగే 2 విశాఖపట్నంలో. సో మొత్తం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. ఎక్కడైతే వైఎస్ఆర్సీపీకి బలం ఉందో గత ఎన్నికల్లో ముందు కానీ లేకపోతే బాధ్యత స్వీకరించాలని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పి నిత్యం జగన్ ఇదే నామస్మరణ ప్రతి సభలో చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఎస్సీలు రాలేదు, ఎస్టీలు రాలేదు, బీసీలు అయితే అసలే రాని పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యవహార శైలి విషయంలో కానీ, ఆయన వ్యవహరించిన తీరు కానీ, లేకపోతే ముఖ్యంగా చూసుకుంటే ఎస్సీ సప్లాన్ విషయంలో, లేకపోతే ఎస్టీలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, సప్లాన్ నిధులు కానీ, కార్పొరేషన్ నిధులు కానీ గతంలో వచ్చాయి. రాజశేఖర టైంలో వచ్చినాయి, చంద్రబాబు టైంలో వచ్చినాయి, చాలా వచ్చినాయి. కానీ జగన్మోహన్ సర్కార్ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కానీ, లేకపోతే కార్పొరేషన్ నిధులు కూడా సంక్షేమ పథకాలకు కేటాయించడంతో ఆ సామాజిక వర్గాల్లో కూడా వ్యతిరేకత రావడం, అలాగే 300 యూనిట్ల వరకు ఉచితమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకి వాళ్ళున్న సాధారణంగా ఇప్పుడు అధికారులు ఉంటారు, ప్రభుత్వం అంటారు కాబట్టి వాళ్ళకు కూడా విద్యుత్ పెరగటం, వారికి కూడా సంక్షేమ కార్యక్రమాలు కోత పెట్టడం, ఇట్లా రకరకాల కారణాలతో ఆయన ఎవరినైతే నమ్ముకొని ఉన్నారో వారే ఆయన నట్టింట ముంచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరి ఏ సామాజిక వర్గం లేని పరిస్థితి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి కనిపిస్తూ ఉంది. కానీ అంతిమంగా చూసుకుంటే దాదాపుగా 39.17% ఓటు బ్యాంక్ అయితే వైఎస్ఆర్సీపీకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఆ ఓటు బ్యాంకుని కొనసాగిస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలతో ఉన్న ఓటు బ్యాంకును కూడా పాడు చేసుకుంటారా అనే దానికి సంబంధించి మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.